భారత క్రికెట్ జట్టులో సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై జరుగుతున్న తీవ్రమైన చర్చ నేపథ్యంలో బీసీసీఐ రంగంలోకి దిగింది. జట్టు ఎంపిక విషయాలు, ముఖ్యంగా రోహిత్ అంశంపై మీడియాకు సమాచారం లీక్ కావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో సెలెక్టర్లు మీడియాతో ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడకూడదని, వారికి పూర్తిగా దూరంగా ఉండాలని గట్టిగా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్తో కార్డిఫ్లో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమి పాలైన తర్వాత మూడో వన్డేలో రోహిత్కు చివరి మ్యాచ్ కావచ్చంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ ఊహాగానాలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించి వాటిని కొట్టిపారేశారు. జట్టు ప్రణాళికలో ఉన్నంత కాలం రోహిత్ ఆడతాడని స్పష్టం చేశాడు. అయితే తెర వెనుక మాత్రం పరిస్థితి భిన్నంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం. కొంతకాలంగా రోహిత్ శర్మ పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడు. గత 8 వన్డే ఇన్నింగ్స్లలో కేవలం 30.12 సగటుతో 241 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతని ఫామ్పై కొందరు సెలెక్టర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ కెప్టెన్ ఇకపై వన్డే జట్టులో కొనసాగించడం ఇష్టం లేని ఆ సెలెక్టర్లు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు ముందే ఈ విషయాన్ని రోహిత్కు తెలియజేశారట. తమ ప్రణాళికల్లో అతను లేడని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ చర్చల గురించి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు కూడా తెలుసని అంటున్నారు. సెలెక్టర్లు తమ వైఖరిని స్పష్టం చేసినప్పటికీ రోహిత్ శర్మ నేరుగా బీసీసీఐ ఉన్నతాధికారులతో మాట్లాడి తన వర్షన్ను వినిపించినట్లు సమాచారం. దీంతో తనకి ఆఫ్ఘనిస్తాన్, ఆ తర్వాత ఇంగ్లాండ్ సిరీస్లకు కూడా జట్టులో చోటు దక్కింది. తన కెరియర్ను పొడిగించుకోవాలనుకునే బలమైన ఆకాంక్షతో ఉన్న రోహిత్ 2027 వన్డే ప్రపంచ కప్ ఆడాలనే కలను సాకారం చేసుకోవాలని చూస్తున్నాడు. కానీ ఇంగ్లాండ్తో జరిగిన తొలి 2 వన్డేలో రోహిత్ కేవలం 11, 26 పరుగులు మాత్రమే చేసి మరోసారి నిరాశపరిచాడు. దీంతో సెలెక్టర్ల బృందం తమ పాత వైఖరిని మరోసారి పునరుద్ధరించినట్లు సమాచారం. మళ్లీ లీకులతో రోహిత్ విషయాన్ని రచ్చ చేయాలని చూశారు. కాగా ఐసీసీ చైర్మన్ జైషాద్తో హిచ్మ్యాన్ కు మంచి సంబంధాలున్నాయి. దీంతో ఈసారి రోహిత్ నేరుగా జైషాద్తోనే మాట్లాడినట్లు కొందరు చెబుతున్నారు. ఫలితంగా బీసీసీఐ రంగంలోకి దిగి రోహిత్ పై తప్పుడు వార్తల్ని స్ప్రెడ్ చేస్తున్న ఆ ఇద్దరి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా బీసీసీఐ స్వయంగా రంగంలోకి దిగి టీమిండియా హెడ్ కోచ్ గంభీర్, సెలెక్షన్ కమిటీ చైర్మన్ అగార్కర్లతో మాట్లాడినట్టు తెలిసింది. అంతేకాదు బీసీసీఐ స్వయంగా రోహిత్ రిటైర్మెంట్ పై ప్రకటన చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు.